రీసెంట్గా విజయ్ తలపతి గారి పార్టీకి సంబంధించిన ఒక పబ్లిక్ ర్యాలీ అయితే జరిగింది. అనుకోని విధంగా క్రౌడ్ ఫామ్ అవ్వడం వల్ల స్టాంపిడ్ అంటే తొక్కిసలాట జరిగి దాదాపుగా 39 మంది మరణించడం జరిగింది. అంటే నేను వీడియో చేస్తున్న టైంకి 39 మంది, దీని సంఖ్య ఇంకా పెరగొచ్చని డాక్టర్స్ చెప్పారు. అయితే భారతదేశంలో ఇలాంటి తొక్కిసలాట్ల వల్ల జరిగిన మరణాలు ఏం కొత్త కాదు. గతంలో మనం కుంభమేళా టైంలో చూసాం. అండ్ ఆల్సో రీసెంట్గా ఆర్సీబీ విన్ అయినప్పుడు పుష్ప టైంలో కూడా, రిలీజ్ టైంలో కూడా మనం ఇలాంటి ఒక సిచ్యువేషన్ని పాయింట్అవుట్ అయితే చేసాం. అయితే యాజ్ పర్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం 2000 నుంచి 2013 అంటే ఈ 13 సంవత్సరాల్లోనే దాదాపుగా 2000 మరణాలు ఈ తొక్కిసలాట వల్ల జరిగాయి. అసలు ఈ తొక్కిసలాట ఎందుకు జరుగుతుందనే విషయానికి వస్తే, సాధారణంగా ఇలాంటి క్రౌడ్లో ఒక ఇంపల్స్ మూమెంట్ క్రియేట్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కరు గుండెల్లో భయం పుట్టి అభద్రత భావంతో ఆత్మరక్షణే ప్రధానం కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకోవాలని ఒక మైండ్ సెట్లో ఉంటారు అంతే ప్రజలు కూడా. ఈవెన్ ప్రభుత్వం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మరే ఇతర సంస్థలు కూడా ఇలాంటి విషయాలు వాళ్ళ చేతిలో ఉండవు, వాళ్ళ చేయి దాటిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒకరినో ఇద్దరినో నిందించేది కాదు కదా. మరి దీనికి సొల్యూషన్ ఏంటని అడిగితే మనమే, అంటే పబ్లిక్ వీలైనంత వరకు ఇలాంటి మీటింగ్స్ని అవాయిడ్ చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లల్ని, మహిళల్ని, వృద్ధులు మాత్రం అస్సలు తీసుకెళ్ళకండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రాణం కంటే విలువైనది ఏం లేదు కాబట్టి.